ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారట. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఉన్న ఆ చీకటిని యేసయ్య అద్భుతమైన వెలుగుగా ఆయన మార్చబోతూ ఉన్నారు. ఆమేన్. బహుశా ఏ విషయాల్లో నీవు చింతిస్తూ బాధపడుతూ ఆలోచన మీద ఆలోచన చేస్తూ దుఃఖిస్తున్నావో ఆ చీకటిలో ఉన్న నీకు యేసయ్యే గొప్ప వెలుగుగా ఈరోజు ఆయన నిన్ను తాకబోతూ ఉన్నారు. అద్భుతమైన రీతిలో చీకటంతా తొలగి గొప్ప వెలుగు నీ జీవితంలో ప్రకాశించబోతూ ఉంది. ఆమేన్. అందుకని ఆయన అంటున్నారు చూడండి, మరణ ఛాయల గల దేశ నివాసుల మీద ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మరణ ఛాయలతో ఉన్నారు కొంతమంది. వారి కుటుంబాల్లో అనేక రకమైన వ్యాధులు, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి, కోర్టు కేసులు ఎన్నో సంవత్సరాల నుంచి, లేమి అనేది ఎంతో కాలం నుంచి ఉండి, ఆ మరణము కొన్ని కుటుంబాల్లో కొంతమంది జీవితాల్లో ఉండిపోయింది. అయితే ఈరోజు ప్రభు అంటున్నారు, అటువంటి వారి మీద వెలుగు ప్రకాశిస్తుందంట. హల్లెలూయా. ఆ వెలుగు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. బహుశా ఈరోజు అటువంటి బాధల మధ్య ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నావా? అయ్యా, నా జీవితము మరణముగా ఉంది, నా పరిస్థితులు మరణంగా ఉంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఇదిగో దేవుడు అద్భుతమైన వెలుగుగా ఈరోజు నీ మీదకి, నీ సమస్తము మీదకి ఆయన ఉదయించబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో విసుగక ప్రార్థన చెయ్యాలి. అపవాది నీతో ఏం చెప్తాడంటే, ఈ ఇబ్బందులన్నీ నీ మీద పడిపోతున్నాయి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏమీ జరిగినట్టుగా కనిపించట్లేదు కాబట్టి దేవుడు లేడు, వాగ్దానం నిజం కాదు, ప్రార్థన అనవసరం అని నీ మనస్సును వాడు లోకం తట్టు తిప్పుతూ ఉంటాడు. బహుశా ఈరోజు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరణము కలిగిన నీ పరిస్థితుల్ని దేవుడు అద్భుతంగా జీవంగా మార్చి ఆయనే వెలుగుగా ఈరోజు నీ మీద ఆయన ఉదయించబోతున్నాడు. ఆమేన్. ఎంతోమంది ఎన్నో రకాలుగా దూషిస్తూ ఉన్నారేమో, అవమానకరంగా నీతో మాట్లాడుతూ ఉన్నారేమో. నువ్వేమీ భయపడొద్దు. గొప్ప దేవుడు, సజీవుడైన తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అద్భుతమైన రీతిలో ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన కృప నీ మీదకు రాబోతూ ఉంది. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో దేవుని మాటను పట్టుకో అంతే. నువ్వు అపవాది మాట, లోకుల మాట నీకొద్దు. నువ్వు ఒక్కటే నమ్ము. ఇదిగో నా జీవితంలో, నా ఉద్యోగంలో, నా కుటుంబంలో ఉన్న ఈ అపవాది ఛాయలు, ఈ మరణ ఛాయలు, ఈ చీకటి శక్తులు ఈరోజు దేవుడు తీసివేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు నమ్మి ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతూ ఉండగానే దేవుడు గొప్ప వెలుగుగా నీ మీదకి వచ్చి నీ జీవితంలో ఉన్న ఆ ఇబ్బందికరమైన ఆ యొక్క ఎత్తుపల్లాలన్నీ కూడా దేవుడు తొలగించి సమముగా ఉన్న ఆ యొక్క మార్గంలో దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.